నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మార్చి 14, 2025 రోజున బీసీ రిజర్వేషన్ లో ముస్లిం బీసీలను కలుపుకొని 52% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ తెలంగాణ బీసీ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సోమాజిగూడలో గల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆల్ బీసీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రీమియర్ మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ షుక్రుద్దీన్ బాషా, రాష్ట్ర సంచార ముస్లిం తెగల నేత షబ్బీర్, ఆల్ ఇండియా పస్మాంద ముస్లిం అహద్, సలహాదారు అద్నాన్, రాష్ట్ర ఫకీర్ సంఘం నేత ఫరీద్, యునైటెడ్ ముస్లిం ఆర్గనైజేషన్ ప్రతినిధి ముజాహిద్, తెలంగాణ తుర్కకాష సంఘం నాయకుడు ఇమాం పాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. నేను మహమ్మద్ షుక్రుద్దీన్ బాషా, ఆల్ బీసీ మైనార్టీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడును. మరి మాతో పాటుగా బీసీ ముస్లిమ్స్లో ఉన్నటువంటి ఏబిఈ వాళ్ళు కూడా అందరం కలిసి ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా హైదరాబాద్ కేంద్రమైనటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం జరిగింది. మరి కులగాలలో ఏదైతే 42% బీసీలు తేలిందో వారితో పాటు కూడా మమ్మల్ని కూడా లెక్కలోకి తీసుకున్నారు. మరి బీసీలో ముస్లిమ్స్లో అంతర్భాగమైనటువంటి మేము బీసీ ముస్లిమ్స్లో 10.54గా అధికారికంగా గణాంకాలు చెప్పబడినాయి. మరి రేపు కాక ఎల్లుండి అసెంబ్లీలో బీసీల గురించి మరి 42% ఏదైతుందో దాన్ని తీర్మానం చేసి కేంద్రానికి పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉన్నది. మరి బీసీలో మమ్మల్ని లెక్క తేలినప్పటికీ కూడా మమ్మల్ని మినహాయించి ఆ రిజర్వేషన్ చేయాలని ఈ ప్రభుత్వం చూస్తుంది. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ 42%తో పాటు మమ్మల్ని కూడా బీసీలో కలిపి రాజకీయంగా మరి సామాజికంగా వెనుకబడినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి మా యొక్క కులాన్ని పరిగణలోకి తీసుకొని ఆ 42% ప్లస్ 10%ను 52%గా మరి కలిపి మమ్మల్ని కూడా తీర్మానంలో భాగస్వాములను చేస్తారని ఈ సందర్భంగా అన్ని కుల సంఘాల తరఫున మా బీసీ ఏబిఈ సంచార జాతులతో కలుపుకొని మేతర్ మరి బీసీలో ఉన్నటువంటి జాతులతోటి నూరు భాష, దూదేపుల, పింజారి, లద్దాఖ్ క్యాస్ట్లన్నీ కూడా ఇక్కడ సమావేశంలో పాల్గొన్నాయి. మా అందరి పక్షాన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే మరి రిజర్వేషన్ కూడా మాకు కల్పించాలని డిమాండ్ కూడా చేస్తున్నాం. मुतालबा किया कि 42% जो रिजर्वेशन दिया जा रहा है उसमें BCA, BCB और BCE में जितने भी पसमानदा मुसलमान आते हैं उनकी बराबर हिस्सेदारी होनी चाहिए. और एक बिल जो आ रही है जिसमें एजुकेशन और एम्प्लॉयमेंट की बात की जा रही है उसमें भी हमारी बराबर हिस्सेदारी होनी चाहिए. ना सिर्फ हिस्सेदारी बल्कि सब कैटेगराइजेशन होना चाहिए. BC बोल के अगर दे देंगे तो हमको उतना फ़ायदा नहीं होगा. सब कैटेगराइजेशन में BCA, BCB, BCE के अलग अलग सब कैटेगराइजेशंस भी होना चाहिए. और हमारा एक सबसे बड़ा मुतालबा है कि हमें अलग से एक फाइनेंस कॉरपोरेशन होना चाहिए. आप देख रहे हैं कि आंध्र प्रदेश में पसमानदा मुसलमानों को अलग अलग फाइनेंस कॉरपोरेशंस दिए गए, लेकिन यहाँ पर तेलंगाना में हमें माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन के हद तक की जो सो लटका दिया गया है. हमारे जो अलग अलग है दूधेकुला को अलग से जो है सो फाइनेंस कॉरपोरेशन होना चाहिए, संचारा मुसलमानों का अलग से फाइनेंस कॉरपोरेशन होना चाहिए, मेदरों का अलग से फाइनेंस कॉरपोरेशन होना चाहिए. ऐसे ही जो सो पॉलिटिकल रिप्रेजेंटेशन भी हमारा रहना चाहिए. आज तेलंगाना में 7,000 से ज़्यादा 12,770 ग्राम पंचायतें हैं. तो हिस्सेदारी की अगर बात करेंगे तो बराबर हमको 1,000 से ज़्यादा हमारे सरपंच होने चाहिए. लोकल बॉडी में हमारी पूरी हिस्सेदारी होनी चाहिए. हम जो है सो ये मुतालबा हुकूमत से रख रहे हैं. शुक्रिया. స్లోగన్ అయితే బోలో. బీసీలో ముస్లిమ్స్ అన్నా ఏదన్నా మీకు రిజర్వేషన్ ఏమైనా కావాలా? రిజర్వేషన్ చేయాలి. రిజర్వేషన్ కానీ 42% రిజర్వేషన్ అమలు చేస్తారని ఇప్పుడు అసెంబ్లీలో బిల్ ప్రవేశపెడుతున్నారు. దాంట్లో ముస్లింలకు తీసేసారు. మా డిమాండ్ ఏమున్నదంటే ముస్లింలకు 10% ఇచ్చి టోటల్ 52% రిజర్వేషన్ చేయాలి. రాహుల్ గాంధీ అన్నారు జతిని హిస్సేదారి ఒకటి భాగ్యదారి. అయితే మాది 11% ఉండదు కానీ మేము 10% డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం మాకు చేయాలి. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.